ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే సింహవాహనాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. అలాగనే అందరికీ భోగి, మకర సంక్రాంతి, కనుమ పండగ శుభాకాంక్షలు. 1/1/2025 నుండి 15/1/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. అలాగనే గతంలో ఏదైతే కార్యక్రమాలు ప్రారంభిస్తున్న వారందరికీ కూడా సంపూర్ణమైనటువంటి వార్షికోత్సవ శుభాకాంక్షలు. కనుక నూతన ఆంగ్ల సంవత్సరంలో 2025లో అందరికీ శుభాన్ని, జయాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ప్రసాదించాలని, ఎవరైతే ఏ వృత్తులు అయితే చేస్తున్నారో వారందరికీ కూడా అష్టకష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్య ప్రాప్తి కలిగించాలని మనసారా కాళభైరస్వామిని కోరుకుంటూ అందరికీ ఆశీర్వచనం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కర్కాటక రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి, కన్యరాశిలో కేతు భగవానుడు సంచార స్థితి, ధనుసు రాశిలో రవి బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము. అలాగనే కుంభరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. 2025వ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అలాగనే జనవరి మాసంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలో 4 పాదాలు, రేవతి నక్షత్రంలో 4 పాదాలు కలిపితే మీనరాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. ది, దుమ్, షం, జా, ధ, దే, దో, చా, చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే. మీనరాశి అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి ఒకవైపు ఏళ్లనాటి శని ప్రారబ్ధ సంచార స్థితిలో ఉన్నప్పుడు వచ్చినటువంటి 25 అందులో జనవరి అవడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, సాఫ్ట్వేర్ రంగంలో, హార్డ్వేర్ రంగంలో వీరికి మంచి కాలము ఆసన్నమవుతుందని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి. తృతీయంలో గురువు ఉండడం వలన తల్లిదండ్రుల మాట, గురువుల మాట, మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటారో లేకుంటే మీరు ఎవరి క్షేమాన్ని కోరుకుంటారో వారి సలహా సూచన అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలరు. సంతాన స్థానంలో కుజుడు ఉండడంగా నూతనంగా వివాహమైనటువంటి వారికి పుత్ర, పుత్రిక, సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, అభివృద్ధి, కెరియరు, విదేశాలకు పంపించాలని మీ కోరిక కూడా నెరవేరబోతుంది. సప్తమంలో కేతు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య సయోధ్య, భార్యాభర్తల అన్యోన్యత, ఒక ప్రణాళికాబద్ధమైన జీవితాన్ని ఏర్పాటు చేసుకోవడం వలన రాబోయే కాలం అంతా మంచి కాలమే అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అలాగనే రాజ్యస్థానంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మంచి కాలము, ప్రమోషన్సు, ట్రాన్స్ఫర్లు, ప్రైవేటు అధికారులతో ఉండబడే భాగస్వామ్య వ్యాపారాలు, పెట్టుబడులు ఆకర్షణీయంగా మీ జీవితం కాబోతుందని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి గతంలో ఉండబడిన బకాయిలు కానీ, తల్లిదండ్రుల ఉద్యోగాలు కానీ మీకు వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. వ్యయంలో శుక్రుడు శని సంచార స్థితి ఉండడం వలన యంత్రాలతో, ఆయుధాలతో, డబ్బులతో అపహాస్యం పనికిరాదు. మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి తిథి ఎందున, పూర్ణిమ అమావాస్య తిథులు ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ఇందులో వాహన ప్రమాదాలు, అనవసర ఖర్చులు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరస్వామికి ఆశీస్సులు మీపైన ఉన్నది అనిగా భావించగలగాలి. అలాగనే కాళభైరస్వామి స్మరణ, ధ్యానము, దీపము, ముడుపు కట్టే సమయం ఆసన్నమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలాలి. స్వామివారి సేవ చేయడం వలన నరదృష్టి, యంత్ర, మంత్ర, తంత్ర, తాంత్రికపరమైన దోషాలు తొలగిపోతాయని చెప్పి కూడా తమరు గమనించగలగాలి. కనుక మీనరాశి వారికి అంతా మంచి కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి.